అడుగుతున్నాము. రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల పట్ల సమస్యల పట్లను ఈ అవకాశం అన్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్మికుల సమస్యలు పరిష్కరించలేని సీఎం గరీబ్ మాస్టర్ సీఎం గరీబ్ మాస్టర్ సీఎం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల పట్టించుకోని సీఎం మున్సిపల్ సమస్యలు పరిష్కరించలేని సీఎం మున్సిపల్ సమస్యలు పరిష్కరించలేని సీఎం మా కోరికలు ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి ఈ రోజులు ఇవి మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే డిసెంబర్ నెల 30వ తేదీన చర్చలు విఫలమైనందున మేము సమ్మెలోకి రావడం జరిగింది. అంటే సమ్మెలోకి రావడం అంటే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న వాటర్ సెక్షన్ అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి అన్ని రంగాల కార్మికులు మరి పనులు పక్కన పెట్టి మరి వాళ్ళ హక్కుల సాధన కోసం ఈరోజు నిర్వహణకు సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక కుటుంబం బతకడానికి కనీసం 26,000 రూపాయలు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మా కార్మికులు అడక్క ముందుకే వాగ్దానాలు చేశాడు. నేను అధికారంలోకి వస్తే మున్సిపాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మరి జీతాలు పెంచుతారని మాట ఇచ్చినాడు. మేము ఈరోజు గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలే. మీరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసి కనీస వేతనం ఇవ్వాలని, కనీస వేతనం ఇవ్వలేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కరోనా కాలంలో అనేక మంది మరి చెత్త చెదారం ఎక్కువై మరి ఇబ్బందులు పడతా ఉంటే ఆ చెత్త చెదారాన్ని ఎత్తేయడానికి మరి డైలీ వేజ్ కింద కొంతమంది కార్మికులు తీసుకున్నారు. వాళ్ళని రెగ్యులర్ కార్మికులతో సమానంగా చూస్తూ వారికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఎస్ లక్ష్మీనారాయణ, ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా.